కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. నా యందు నిలిచియుండుడి, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచియుందును. మీ యందు నేనును నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని, తీగె ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని, నా యందు మీరు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. మీరు ఫలించలేరు. ద్రాక్షావల్లిని నేను, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచియుందునో, నేను ఎవరి యందు నిలిచి ఉంటునో వాడు బహుగా ఫలించును. వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మీరేమియు చేయలేరు. దేవునికి స్తోత్రం. చదవబడినటువంటి లేఖన భాగంలో మనం ఫలించాలి అనుకుంటే, మనం వృద్ధి పొందాలి అనుకుంటే మనం ఎక్కడ నిలిచి ఉండాలి అనేది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చదివినటువంటి లేఖన భాగంలో నా యందు మీరు నిలిచి ఉండండి. మనం మనుషుల కొరకు నిలబడతాం, పరిస్థితులను బట్టి నిలబడతాం. కొన్నిసార్లు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో రాత్రంతా నిలబడుకునే ఉంటాం ప్రయాణాలలో. దేవుని వాక్యం అంటుంది, మీరు అక్కడ ఇక్కడ కాదు నిలబడాల్సింది. ఎక్కడ నిలబడాలంట? దేవుని సన్నిధిలో నిలబడాలి. చాలామందికి దేవుని సన్నిధిలో నిలబడడం చేత కాదు, దేవుని సన్నిధిలో స్థిరపడడం చేత కాదు. కానీ బయట రకరకాలుగా నిలబడుతూ ఉంటారు. అనవసరమైన స్థలాలలో, వ్యర్థమైన స్థలాలలో, వ్యర్థమైన చోట నిలబడి జీవితాలు పాడు చేసుకుంటూ ఉంటారు. దేవుని వాక్యం అంటుంది, నా యొద్ద నిలిచి ఉండండి, నా సన్నిధిలో నిలిచి ఉండండి, నా యందు నిలిచి ఉండండి, నా ద్వారం యొద్ద నిలిచి ఉండండి, నా గడప యొద్ద నిలిచి ఉండండి అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనము ప్రభు సన్నిధిలో నిలబడిన వారమైతే ప్రభు అంటున్నాడు, నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందును నేను నిలిచి ఉంటాను. చూసారా, మనం ప్రభు కొరకు నిలబడితే ప్రభు మన కొరకు నిలబడతాడంట. మనం ప్రభు కొరకు జీవిస్తే ప్రభు మన కొరకు ఉన్నాడు. ప్రభు ఎవరి కోసం ఉన్నాడు? నీ కోసం, నా కోసం. మరి మనం ఎవరి కోసం? లోకస్తుల కొరకు కాదు, మనము దేవుని కొరకు, దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. నా యందు మీరు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను. మీరు నా యందును, నేను మీ యందును నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి. మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు ఇస్తానని ప్రభు మాట ఇస్తున్నారు. ఈ రోజున మనకు ఎన్నో కొదువలు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో కోరికలు ఉన్నాయి. అవన్నీ తీర్చబడాలంటే మనం ఏం చేయాలి? ఇదిగో ప్రభు చెప్తున్నాడు, నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నా మాటలు నిలిచి ఉండనివ్వండి. దేవుడు మనలో, మనము దేవునిలో నిలిచి ఫలించినట్లయితే, మనం దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు ధారాళముగా ఇస్తాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మనం దేవునిలో నిలిచి ఉండకుండా, దేవుని యొద్ద కనిపెట్టకుండా, దేవుని సన్నిధిలో అడగకుండా, మనం ప్రార్థన చేయకుండా మనం ఫలించలేం, వృద్ధి పొందలేం, అభివృద్ధి చెందలేం. కనుక మనము ఫలించాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, విస్తరించాలన్నా దేవుని యొద్ద మనం అడిగి పొందుకోవాలి. ఏం చేయాలి? అడిగి పొందుకోవాలి. అడుగుడి మీకు, వెదకుడి మీకు, తట్టుడి మీకు
కనుక మనం అడగాలి. అడుగు ప్రతి వారికి ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆయన గుప్పెలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి ఆశయాలు తృప్తిపరుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి మార్గాలు సరళం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరి ఆలోచనలను ఆయన సరళం చేస్తున్నాడు. కనుక నీ ఆలోచన యావత్తు నా దేవుడు నెరవేర్చాలంటే నీవు దేవుని దగ్గర అడిగి పొందుకోవడం నేర్చుకోవాలి. ఆమేన్. నువ్వు మొదట దేవుని దగ్గర నిలబడడం నేర్చుకో. దేవుని పాదాల దగ్గర కూర్చోవడం నేర్చుకో. దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకో. నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నానంటాడు దావీదు. ఎలా ఉన్నాడట? నా మటుకు నేనైతే నా దేవుని మందిరములో నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. పచ్చని ఒలీవ చెట్టు వలె. ఈ రోజున అనేకుల జీవితాలు దేవుని మందిరంలో ఎలా ఉన్నాయో తెలుసు? ఎండిపోయిన జీవితాలుగా ఉన్నాయి, మాడిపోయిన జీవితాలుగా ఉన్నాయి. మాధుర్యము లేదు, ఆనందము లేదు, సంతోషము లేదు, నెమ్మది లేదు, సుఖము లేదు, క్షేమము లేదు, ముఖంలో కళ లేదు, దైవిక స్వస్థత లేదు, క్షేమము లేదు, చేతిలో డబ్బులు లేవు, ఏమీ లేవు, అన్నీ జీరో. కనుక దేవుని వాక్యం అంటుంది, ఆయన సన్నిధిలో నీవు అడిగి పొందుకో. ఆయన సన్నిధిలో సమృద్ధి మేలు ఉంది. ఏముంది? సమృద్ధిగా ఏముంది? మేలులు ఉన్నాయి. ఆ మేలులన్నీ దేవుడు ఎవరికి ఇస్తాడు? ఆయనతో, ఆయన సన్నిధిలో, ఆయన దగ్గర, ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన వైపు చూస్తూ ఆయనలో నిలిచి ఉన్న వారందరికీ ప్రభు ధారాళముగా దయచేయవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆయనకు వేరుగా ఉండి మనమేమియో చేయలేము అంటున్నాడు దేవుని వాక్యంలో. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, ఏమీ చేయలేము. ఏమైనా చేయగలని ప్రయత్నం చేసినా ఏమి చేయలేము. ఏ ప్రయత్నం చేసినా విఫలమే అవుతుంది తప్ప అది సఫలము కాదు. ఎందుకని? దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు కదా. దేవుడు ఆజ్ఞాపించినది చేమైనా కదలదు. దేవుడు ఆజ్ఞాపించిందని తల వెంట్రుకలు ఒకటైనా నేలలో రాలదు. దేవుడు ఆజ్ఞాపించినదే 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతిదీ కూడా దేవుని ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది. ప్రతిదీ కూడా దైవ చిత్తానుసారంగా జరుగుతుంది. ప్రతిదీ కూడా దేవుని ఆలోచన ప్రకారం జరుగుతుంది. ప్రతిదీ కూడా దేవుడు అనుకున్నట్లే చేస్తాడు. ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయనకు సమస్తము సాధ్యమే. మనం ఆయన చేతిలో, ఆయన యొక్క ప్రకృతిలో మనం నిలిచి ఉన్నామంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 25వ వచనం. ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన వారి తలంపులను ప్రభువు తెలుసుకుని ఉన్నాడు గనుక వారికి ఉపమాన రీతిగా బోధిస్తూ అంటున్నాడు, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ రాజ్యమైనను పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. తనకు తానే వేరుపరచబడిన రాజ్యమైన, ఇల్లైనా అది నిలవదు. ఎందుకని? మనము దేవుని పక్షాన నిలబడితే మనం నిలబడతాం. దేవుని పక్షాన మనం జీవిస్తే దేవుడు మనకు జయమిస్తాడు. మనం దేవుని నుండి వేరై, దేవునికి దూరమై, శత్రువుకు దగ్గరై జీవిస్తే మనం నాశనం అవుతాం, వేరైపోతాం. కనుక దేవుని వాక్యం ఉంటుంది, తనకు తానుగా వేరుపడిన ఏ రాజ్యము నిలవదు. నిలువరమైన రాజ్యము దేవుని రాజ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుకు విరోధముగా ఉండి
యేసుకు విరోధముగా తలంచి యేసయ్య కార్యాలకు విరోధంగా తలపోసి మనం ఏమీ చేయలేము, ఏమీ చేయలేము. ఏదైనా చేయాలంటే ఆయన చేతిలో ఉంది. ఏదైనా అనుభవించాలంటే ఆయన చేతిలో ఉంది. కనుక ఆయన యొద్ద నుండి మనం బ్రతిమలాడుకొని కృప చూపమని దేవుణ్ణి అడిగి మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుక ప్రభువునందు మనం నిలిచినప్పుడు ప్రభు మన యందు నిలబడతాడు. కనుక మనకు అన్ని విషయాల్లో జయమే అనుగ్రహించబడుతుంది. ఆమేన్. అన్ని విషయాల్లో మనకు జయమే కలుగుతుంది. కానీ దేవుడు లేని జీవితాలు శూన్యం, అగాధం, అగమ్య గోచరం. శూన్యం, అగాధం, అగమ్య గోచరం. ఎటు వెళ్తారో, ఏం చేస్తారో, ఎక్కడుంటారో, వాళ్ళ పరిస్థితులు ఏంటో, వాళ్ళ ప్రవర్తన ఏంటో, వాళ్ళ మాటలేంటో, వాళ్ళ క్రియలేంటో, నెక్స్ట్ వాళ్ళ జీవిత విధానం ఏంటో తెలీదు. ఎందుకంటే గురి లేదు, లక్ష్యం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఒక గోల్ లేదు. గాలికి కొట్టుకుని నిర్జల భూమి వలె, నిర్జల మేఘాల వలె వారు అటు ఇటు కొట్టబడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అంటుంది, మనము స్థిరముగా 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 నిలిచి ఫలించుదుముగాక. ఆమెన్, ఆమెన్. రూతు గ్రంథంలో 1:21 చదవండి. రూతు గ్రంథం 1:21. నేను సమృద్ధి గలదానినై వెళ్ళి తిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరోధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచినని వారితో చెప్పెను. చాలు. ఇక్కడ రాయబడిన మాట, రూతు మోయాబుకు వెళ్ళిపోయింది. బెత్లెహేమును విడిచి, బెత్లెహేము అనగా సమృద్ధి కలిగిన ఇల్లు, రొట్టెల ఇల్లు, సమృద్ధి కలిగిన దేవుని సన్నిధిని విడిచి, సమృద్ధి కలిగిన దేవుని ఇంటిని విడిచి, మోయాబులో ఏదో దొరుకుతుందని, మోయాబులో పోషించబడతామని, మోయాబులో జీవితామని బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్ళిపోయింది. మోయాబుకు వెళ్ళిపోయి భర్తను పోగొట్టుకుంది. ఎదిగిన కుమారులకు పెళ్ళిళ్ళు చేసింది. ఎదిగినటువంటి 2 కుమారులకు పెళ్ళిళ్ళు చేస్తే ఆ పిల్లలిద్దరు కూడా మరణించాడు, భర్త చనిపోయాడు. ఇప్పుడు మిగిలిందల్లా ఈ యొక్క రూతు, నయోమి, ఓర్పా, 2 కోడళ్ళు, అత్తగారు మిగిలారు. ఆమె అంటది, అయ్యా, అమ్మా, నేను మరలా మీకు పిల్లల్ని కని మీకు పెళ్ళిళ్ళు చేసే అంత శక్తి నా దగ్గర లేదు. మీరు ఇంకా వయసులో ఉన్నారు, మీరు వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోయి పెళ్ళి చేసుకొని మీరు సుఖపడండి, నా దారి నేను చూసుకుంటానంటా ఉంటే ఓర్పా వచ్చి అత్తను ముద్దు పెట్టుకొని అడ్రస్ లేకుండా పారిపోయింది. మళ్ళీ చరిత్రలో కనబడలా. కానీ ఈ యొక్క రూతు మాత్రం ఏం చేసిందంటే, తన అత్తతో పాటే నిలిచి ఉండడానికి ఇష్టపడింది. తన అత్తతో పాటే ప్రయాణం చేయడానికి ఇష్టపడింది. తన అత్తతో పాటే జీవించడానికి ఇష్టపడింది. అంటది కదా, నీ దేవుడే నా దేవుడు. ఆ వాక్యాన్ని చదవండి. నా వెంబడి రావద్దు అనియు నన్ను విడిచిపెట్టు అని చెప్పొద్దు. నీవు నన్ను బ్రతిమలాడుకోవద్దు. నువ్వు వెళ్ళి చోటకే నేను వస్తాను. నువ్వు నివసించే చోటని నేను కూడా నివసిస్తాను. నీ వెళ్ళిన జనమే, నీ జనమే నా జనము. నీ దేవుడే నా దేవుడు.
నువ్వు ఎక్కడ మృతి పొందుతావో నేను కూడా అక్కడే మృతి పొందుతాను, అక్కడే పాతి పెట్టబడతాను. మరణము తప్ప మరి ఏది కూడా నిన్ను నన్ను వేరు చేయకూడదు అని, ఒకవేళ వేరు చేస్తే దేవుడు నాకు ఎంత కీడైనా చేయనుగా కానీ ఒట్టు పెట్టుకుంది. ఏం చేసుకుంది? ఒట్టు పెట్టుకుంది. ఎవరితో? తన అత్తతో. అత్తతో ఒట్టు పెట్టుకొని అత్తతో కలిసి జీవించడానికి ఇష్టపడుతుంది ఈ యొక్క రూతు. నయోమి అంటది, నేను రిక్తురాలనుగా సమృద్ధి గలదానిగా అనే మాటలు మనం వింటున్నాం. సమృద్ధి గలదానిగా వెళ్ళి తిని ఇప్పుడు ఎలా వస్తున్నాను? రిక్తురాలుగా వస్తున్నాను. నిండు చేతులతో వెళ్ళాను, ఇప్పుడు ఖాళీ చేతులతో తిరిగి వస్తున్నాను. సమృద్ధి గలదానిగా వెళ్ళాను, నిరాశ నిస్పృహలతో కన్నీళ్లతో తిరిగి వస్తున్నాను. కాబట్టి ఇక మీదట మీరు నన్ను నయోమి అని పిలవక ఏమని పిలవమంటుంది? మారా అని పిలవక, మధురము అని పిలవక నన్ను ఏమని పిలవమంటుంది? మారా అని పిలవమంటుంది. మారా అంటే చేదు. మాధుర్యమైన నా జీవితాన్ని నా చేతులారా నేను ఎలా మార్చుకున్నానని చెప్తుంది? చేదుగా మార్చుకున్నాను. ఎందుకు మార్చుకుందో తెలుసా? తన జీవితం ఎందుకు చేదైందో తెలుసా? జీవము గల దేవుని ఇంటిని విడిచింది, జీవము గల దేవుని సన్నిధిని విడిచింది, జీవము గల దేవుని బిడ్డల్ని విడిచింది, పరిశుద్ధులను విడిచిపెట్టింది, నీతిమంతులను విడిచిపెట్టింది, పరిశుద్ధుల పట్టణాన్ని విడిచిపెట్టింది, లోకములోనికి వెళ్ళిపోయింది. అనేక సార్లు మన కంటికి రమ్యమైనవి, విలువైనవి, కనులకు ఇంపైనవి, మన హృదయాన్ని ఆకర్షించేవి, వింత గొలిపే మిరుపెట్లు గొలిపేటువంటివి మన కంటికి కనబడతాయి. మినుగురు పురుగులాగా రాత్రివేళ చీకటిలో మినుగురు పురుగు మెరుస్తున్నట్లుగా ఈ లోకం మనకు అందమైనటువంటి ప్రపంచ వింతలు చూపిస్తూ మనల్ని ఆకర్షిస్తుంది. కనుక వాటి చేత మనం జయించబడక, వాటికి మనం ఆకర్షితులము కాక ప్రభువునందు మనం నిలిచి ఉండాలి. ఆమేన్. ప్రభు సన్నిధిలో మనం నిలిచి ఉండాలి. హల్లెలూయా. ప్రభు కృపను, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, ప్రతిదినము దేవుని యొద్ద నుండి నూతనమైన కృపను పొందుచు కృపలో మనం సాగిపోతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం ఉంటుంది, మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. కనుక మనము ప్రభువునందు నిలిచి ఉండాలి. ఈ యొక్క రూతు నయోమితో నిలిచి ఉంది. నయోమి ఏమైనా డబ్బు కలిగిందా? నయోమి ఏమైనా సమృద్ధి కలిగిందా? నయోమికి ఏమైనా మేడల మిద్దెలు ఉన్నాయా? నయోమికి ఏమీ లేవు, అన్నీ పోగొట్టుకుంది. తానే చెప్తుంది కదా సాక్ష్యం. అయితే అన్నీ పోగొట్టుకున్నప్పటికీ కూడా, అంతా పోగొట్టుకున్నప్పటికీ కూడా ఈ యొక్క రూతు నయోమిని వెంబడిస్తూ ఉంది. కారణం ఏంటంటే జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది. హల్లెలూయా. జీవము గల దేవుడు దొరికాడు ఆమెకు. కనుక నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నీవుండు చోటనే నేను ఉంటాను, మరణము తప్ప నిన్ను నన్ను మరి ఏది కూడా వేరు చేయలేదు అని ఒక నిత్యమైన నిబంధన చేసుకుంది. ఆ నిబంధనను బట్టి దేవుడు ఎవరి జీవితాన్ని ఆశీర్వదించాడు? రూతు జీవితమును ఆశీర్వదించాడు. రూతు జీవిత చరిత్ర
ఒక అద్భుతమైన చరిత్రగా మలచబడింది. ఎలాగా? తాను నిలిచి ఉంది. ఎవరితో? దేవుని బిడ్డలతో ఉండాలని, దేవుని ఇంటిలో ఉండాలని, దేవుని సన్నిధిలో ఉండాలని, ప్రార్థన చేసే వారితో కూడా ఉండాలని ఆకాంక్ష. ఈ రోజున నీ ఆకాంక్షలు ఏంటి? నీ ఆలోచనలు ఏంటి? నీ చిత్తం ఏంటి? దేవుడు మనలను పోషించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఒకరోజు ఆకలిగొని తన శిష్యుల దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనం. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి, పిల్లలారా, తినుటకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? లేదయ్యా, లేదు నాయనా. అయ్యో, ఆకలేస్తుందా? నా దగ్గర ఏమీ లేదే. చాలామంది జీవితాల్లో ఏదడుగు, ఏమైనా అడుగు, వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? లేదయ్యా, అయ్యో లేదయ్యా, ఉంటే ఇచ్చేవాడిని అయ్యా, లేదయ్యా, మా ఇంట్లో ఏమీ లేవండి, మాకు తినడానికి తిండి లేదండి, మాకు అది లేదండి, మాకు ఇల్లు లేదండి, మాకు వస్త్రాలు లేవండి, మా పరిస్థితులు బాగోలేదండి, మాకు ఆరోగ్యం లేదండి. ఇదే కదా ప్రతి ఒక్కరు చెప్పేది. ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే కదా. ఏమని? లేదండి, లేదు, 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 లేదు. ఏది అడిగినా లేదు, ఏది అడిగినా లేదు. దేవుని వాక్యం అంటుంది, కీర్తనకారుడు దావీదు అంటాడు, యెహోవా నాకు కాపరి, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు. ఏం కలగదంట? లేమి కలుగదు. అంటే నాకేమి కొదువ ఉండదు. మన దేవుడు ఎవరు? సర్వ సమృద్ధి గల దేవుడు. అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయుటకు సంపన్నుడు, శక్తివంతుడు. నీవు అడిగితే దేవుడు నీకు ధారాళంగా ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు. ఆమేన్. మనకు ఏం చేత కావట్లేదు ఈ రోజున? అడగడం చేత కావట్లేదు, పొందుకోవడం చేత కావట్లేదు, ఎలా తెచ్చుకోవాలో చేత కావట్లేదు. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు అడుక్కుంటారు. దేనికి? కొనుక్కు తెచ్చుకోవడానికి. వాళ్ళు అడిగే విధానం చూసారా? నేర్చుకోండి. వాళ్ళు అడిగే విధానం చూసారా ఎలా అడుగుతారో? వెంటనే తల్లిదండ్రులైన వాళ్ళు వారి ఎడల జాలిపడి వారికి తీసుకొస్తారు. అదిగో చూడండి, ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ ఏం చేసిందో, తీసుకెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చింది. ఎందుకని? అడగడం చేతనైతే నీకు అన్నీ దేవుడిస్తాడు. మనుషుల దగ్గర అడగడం వచ్చు, కానీ దేవుని దగ్గర అడగడం రాదు ఎవరికి. చాలామందికి మనుషుల దగ్గర అడుక్కోవడం బాగా ఆరితేరిపోయాం, కానీ దేవుడి దగ్గర అడగటం చేత కావట్లేదు. మనుషులు ఇస్తే ఎంత ఇస్తారు? కొంచెమే ఇస్తారు. దేవుడిస్తే ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడు. ఆమేన్.
హల్లెలూయా. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను, బూదిగంతముల వరకు నేను నీకు సొత్తుగా చెదను. నన్ను అడుగు, ప్రభు చెప్తున్నాను. నన్ను అడుగు అని ప్రభు చెప్తున్నారు. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు కదా. కనుక ప్రభు దగ్గర మనం అడగాలి. అయ్యా, యేసు ప్రభు దగ్గర అడిగేంత టైం నాకు నా దగ్గర ఎక్కడదే? యేసు ప్రభువుని అడిగే అంత టైం నా దగ్గర లేదయ్యా అని చాలామంది అడగక పొందుకోవడం లేదు. కొంతమంది అడగడం చేతకాక పొందుకోవడం లేదు. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఉంటుంది, మీరు అడగండి. యేసు ప్రభువు కూడా అడుగుతున్నాడు. ఎవరిని? తన పిల్లల్ని అడుగుతున్నారు. పిల్లలారా, తినుటకు మీ వద్ద ఏమైనా ఉన్నదా? వాళ్ళేం చెప్తున్నారు? లేదయ్యా, లేదు 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 అని చెప్తున్నారు. అప్పుడు దేవుడే వారికి ఆహారం పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లేఖన భాగంలో వారు రాత్రంతా ప్రయాసపడుతూ ఉన్నారు. ఉదయం అయ్యేసరికి ఒక్క చేప కూడా పడలేదు. వాళ్ళు మోస్ట్ సీనియర్స్. వాళ్ళకి చేపలు ఎక్కడ పడతాయో తెలుసు, ఏ టైంలో పడతాయో తెలుసు, ఏ వేళలో పడతాయో తెలుసు, ఏ చోట పడతాయో తెలుసు. అయినా కొన్నిసార్లు ఫెయిల్. ఆ విధంగా వారు ఏ చేపలు పట్టకుండా తిరిగి బిక్కమొక్కలు వేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం, మన పిల్లలకి ఏం చెప్పాలి, మన భార్యలకి ఏమి ఇవ్వాలి, ఇంట్లోకి ఏం తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో దిగులు ముఖంతో వస్తూ ఉంటే యేసు ప్రభు వారిని చూసి వారితో మాట్లాడి రండి అని చెప్పి వాళ్ళని తీసుకుని వెళ్ళి లోతుకు నడిపించండి అని ఆ దోణుని లోతుకి నడిపించి ప్రభు చెప్తున్నాడు, మీరు ఇప్పుడు కుడివైపు వల వేయండి. ఎటు చేయాలంట? కుడివైపుకు వల వేయండి అని ప్రభు చెప్తే వారు కుడివైపుకు వల వేయగా విస్తారమైనటువంటి చేపలు, సముద్రంలో ఉన్నటువంటి చేపలన్నీ కూడా ఆ వలలో పడ్డాయి. వారు దానిని లాగలేక లాగి మరొక దోణిని కూడా పిలిచి దాని నిండా నింపారు. ఇప్పుడు 2 దోణెలు దేంతో నిండిపోయినాయి? చేపలతో నిండిపోయినాయి. ప్రభువు చేసినటువంటి యొక్క అద్భుత కార్యాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. వారిలో ఒకడు అంటాడు, అయ్యా నేను పాపినయ్యా, అయ్యా నేను పాపాత్ముడను, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడుతున్నాడు. ఎప్పుడు? దేవుడు ఒక అద్భుతం చేయగా అది చూసి పశ్చాత్తాపడుతున్నాడు ఒకడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభువు నీతో ఉంటే నీకు సమృద్ధి. ప్రభువు మాట ప్రకారం నువ్వు చేస్తే నీకు సమృద్ధి. మీరు నిలిచి ఉండండి, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రికి మహిమ. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఫలించాలి అంటే నువ్వు నిలిచి ఉండాలి. ఎక్కడో చోట్ల నిలబడ్డాం అయ్యా, ఎక్కడైతే నీకెందుకు? ఏదో దిక్కున ఒక మూల మీద దిక్కునున్నాగా, ఎక్కడ కూర్చుండేమైంది, ఎక్కడ చోట కూర్చున్నావులే. ఏమ్మా మొన్న మీటింగ్స్ నువ్వు రాలేదేంటి, ఎక్కడ కూర్చున్నావంటే ఆడ కూర్చున్నాడు. ఎక్కడ? ఆడ కూర్చుందంట. ఓ మూల కూర్చున్నాళ్ళయ్యా. అదేంటమ్మా ముందుకు వచ్చి కూర్చోవచ్చుగా. వెనకాల కూర్చుందామని. అది వెనక బ్యాచ్. అర్థమైందా? కొన్ని బ్యాచీలు ఉంటాయి, లేటుగా వచ్చే బ్యాచీలు వెనకాల కూర్చుంటాయి, ముందుకు రావు బ్యాచీలు. జీవితంలో ముందుకు వద్దాము,
ముందుకొచ్చి కూర్చుందాం, ముందు లైన్లో ఉందాం, బాగుపడదాం, ఆశీర్వదించబడదాం, ముందుగా వెళ్దాం అని ఉండదు. లేట్ బ్యాచ్లు కొన్ని ఉంటాయి, బ్యాచ్లుగా వస్తూ ఉంటారు. వాళ్ళు దీవించబడాలని ఉండదు వాళ్ళకి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువు కూడా అన్నాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను, మిమ్మల్ని దీవించాలని కోరుతున్నాను, మీరు ఫలించాలని కోరుతున్నాను. అయితే మీరు నా యందు, మీ యందు నా మాటలు నిలిచి ఉండనివ్వండి. మా దగ్గర ఒక బాక్స్ ఉందండి. ఆ బాక్స్ నిండా అన్నం పెట్టుకొస్తాం. ఏం పెట్టుకొస్తాం? ఆ బాక్స్ నిండా అన్నం పెట్టుకొస్తామండి. ఏమన్నామో తెలుసా? సర్దిపోవా. సర్దిపోవా అంటే అన్నం సర్దిపోయింది కాదు. రాత్రి పాలేసి, ఆ పాలలో పెరిగేసి, అన్ని ఉల్లిపాయలు కోసి, వేసవికాలం కదండి, బాగా నానబెట్టి అన్నంలోనే పాలు పోసేసి, అన్నంలోనే పెరిగేసేసి, అన్నంలోనే ఉల్లిపాయలు కోసేసి, కొంచెం పెరిగేసి పెట్టేస్తే రేపు పొద్దునకి అది మొత్తం అన్నం అంతా గడ్డగట్టి బాగా పెరుగులాగా తయారవుతుంది. అది తింటే బలమని మా దగ్గర ఒక బాక్స్ తెచ్చుకున్నామండి. ఆ బాక్సులో అన్నం ఉంది, ఇదిగో తినండి అని చెప్పి అందరికీ పెడుతున్నారు. వాళ్ళేమో మాకొద్దు నువ్వు తిను అంటుంటే, సెలవు చేసిద్ది, మంచిది, రక్తం పట్టిద్ది, బలం, తిను 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 అని పెడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిదే. మరి నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, నువ్వు ఫలభరితంగా మారి అనేకులను ఫలభరితంగా మార్చాలి. ఆమేన్. నువ్వు జీవించుచు అనేకులు జీవింప చేయాలి. నువ్వు ప్రభువు కొరకు శ్రమపడుతూ అనేక మందికి ఆశీర్వాదాన్ని తీసుకుని రావాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు పని చేయడానికి నువ్వు ఇష్టపడాలి. మొన్న మీటింగ్స్ జరిగినాయా? కొమరోల్లో 21, 22, 23 తేదీలు జరిగినాయా? దేవుడు ఎంత ఆశీర్వాదకరంగా జరిగించాడు, ఎంత దీవెనకరంగా జరిగించాడు. ఎంతమంది వచ్చారు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మిగతా వాళ్ళు ఎక్కడ? ఆ 90 ఎక్కడ? ఈ ఒక్క అన్యుడు తప్ప మిగతా 90 ఎక్కడ? అడిగి యేసుప్రభు అడిగినట్టు అడగాల్సి వస్తుంది. చాలామందికి తీరిక ఉండదు, ఖాళీ ఉండదు. మా ఇంటికి వెళ్ళొద్దు, మా ఇంట్లో వాళ్ళు అడిగితే వెళ్ళొద్దు అన్నారండి. పెళ్ళిళ్ళకి వెళ్ళమంటారు, చచ్చిన కార్యక్రమాలకి వెళ్ళమంటారు, తద్దినానికి పొమ్మంటారు, దినానికి పొమ్మంటారు, పెండాకూడు తెచ్చుకోవడానికి పొమ్మంటారు. కానీ చేట్లో బోట్లో ఏం తెచ్చుకోవడానికి పొమ్మంటారు, కానీ ప్రార్థనకు మాత్రం పోవద్దు అంటారండి. ఎందుకని? బాగుపడిపోతారు కదా, బతుకులు బాగుపడతాయిగా. అందుకని పోమాక కుదరదు. రాత్రి ఎంత అవుద్ది అనుకున్నావు? ఏంటనుకున్నావు? ఇంత చెప్తారు చేటభారతం. ఆ చేటభారతం నేను ఏమంటాను? సోది అంట. దేవుని సన్నిధిలో నిలిచి ఉండు. దేవుని సన్నిధి ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళు, నీవు ఆశీర్వదించబడతావు. నిబంధన మందస్సముతో వారు ప్రయాణం చేశారు. నిబంధన మందస్సముతో వారు ప్రయాణం చేశారు. ఇశ్రాయేలు ప్రజలు నిబంధన మందస్సం ఎక్కడ ఆగితే అక్కడ ఆగారు. నిబంధన మందస్సం కదిలినప్పుడల్లా వారు కదిలారు. మేఘం కదిలితే మరలా వాళ్ళు కదిలారు. ఎందుకని? దేవుని సన్నిధి. ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు. నాలో ఫలింపని ప్రతి తీగె తీసి బయట. అంతే. ఆదివారం మందిరానికి వస్తున్నామండి,
పెద్ద ముసుకేస్తున్నాం, పెద్ద బైబిల్ తెచ్చుకుంటున్నాం, గట్టి గట్టిగా చప్పట్లు కొడుతున్నాం, చిల్లర మార్చి చందాలు వేస్తున్నాం, పాస్టర్ గారి నెత్తి మీద చేపట్టి ప్రార్థన చేయించుకుంటున్నాం. ప్రార్థన చేయించుకున్న తర్వాత ఇంటికి వెళ్తున్నాం, ఆశీర్వదించబడిపోతున్నాం అనుకుంటున్నాం. కానీ ఎక్కడే ఉన్నాయండి, ఎక్కడ వేసిన గొంగలే అక్కడే. ఎందుకని? అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, క్షేమము లేదు, సంతోషము లేదు, నెమ్మది లేదు, ఏమీ లేదు 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 లేదు. ఎందుకని? నీవు నిలిచి ఉండవలసిన స్థలములో నిలిచి ఉండలేకపోతున్నావు. కారణం అదే. అడగవలసిన రీతిలో దేవుని అడగలేకపోతున్నావు. కారణం అదే. ఆ కొంపలో మా కొంప వదిలిపెట్టి ఆ కొంపలో కంపు కొట్టి ఆ కొంపలో 2 గంటలు ఉండమంటే ఉంటాం, 4 గంటలు ఉండమంటే ఉంటాం. కానండి ప్రార్థనలో ఎందుకు ఉంటామండి? కంపు కొట్టి ఆ కొంపలో 2 గంటలు కాదు, సాయంత్రం దాకా ఉంటాం. వాళ్ళకి ఆ పని ఈ పని చేసి పెడితే వాళ్ళు ఏదో మా ముఖాన్ని అంత పడేస్తారు, తిని ఆ పూట గడుపుకుంటాం. ఎట్లాంటి పనులు చేయమని చేస్తాం. కానీ ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి పొందుకోవడం అంటే మాకు చేత కాదు. లేరాలంటోళ్ళు ఆ పంచకెళ్ళి ఈ పంచకెళ్ళి ఆ ఇంటికెళ్ళి ఈ ఇంటికెళ్ళి వాళ్ళని అడుక్కొని వీళ్ళని అడుక్కోవడం బాగా వచ్చు. కానీ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నాకు ఎందుకు నన్ను ఆశీర్వదించు, నేను దగ్గర నిలిచి ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో, నా స్థితిగతులు మార్చు అని అడిగితే దేవుడు మార్చాడండి? మార్చడా? మారుస్తాడు. ఎందరో జీవితాలు మార్చిన వాడు ఆయన. యేసయ్య కోసం నువ్వు నిలబడితే యేసయ్య నీ కోసం నిలబడతాడు. ప్రైజ్ ది లార్డ్. జక్కయ్య ఉన్నాడు, పొట్టి జక్కయ్య యేసయ్య దగ్గర యేసయ్యను చూడాలని వచ్చాడు. యేసయ్య ఎవరో చూడాలని వచ్చాడు. పొట్టాడు కదా, జనాల మధ్యలో యేసుప్రభుని చూడలేమని పైనుండి చూద్దామని చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చెట్టు మీద చూస్తూ ఉన్నాడు యేసుప్రభుని దారిలో వస్తూ ఉంటే. అతని వృత్తి అని తెలిసిన ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసేవాడు. అన్యాయంగా పన్నులు వసూలు చేస్తుంటాడు. యేసుప్రభు తిన్నగా వచ్చి జక్కయ్య ఎక్కిన చెట్టు కిందకు వచ్చి తలపైకి ఎత్తి అన్నాడు, జక్కయ్య దిగిరా, ఈరోజు నేను నీ ఇంటికి రావలసి ఉన్నది, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. మరి మన ఇంటికి ఏమవుతుంది? గొడవలు వస్తాయి, అల్లర్లు వస్తాయి, తగాదాలు వస్తాయి, బంధువులు వస్తే కొట్లాట్లు వస్తాయి, అయినోళ్ళు వస్తే కొట్లాట అవుతాయి, డబ్బులు వస్తే గొడవలు అవుతాయి, కొట్టుకోవడం కూడా అవుతుంది. అర్థమవుతుందా? అప్పులోళ్ళు వస్తారు మన ఇంటికి. అందాక ఒక సహోదరు సాక్ష్యం చెప్పింది కదా, అప్పులోళ్ళు మా ఇంటికి వస్తూనే ఉంటారండి, కూర్చుంటూనే ఉంటారండి, వెళ్ళరండి, ఏం చేయాలండి అర్థం కావట్లేదండి. అప్పులు ఎందుకు తెలిసిన? స్థాయికి మించి చేయడం. ఉన్నదానిలో సర్దుకుంటే అప్పు ఎందుకు అవుతుంది? దేవుని మహాకృప, ఈరోజు వరకు ఇన్ని సంవత్సరాల సేవలు అప్పులేము మేము ఎవరికి. హల్లెలూయా. ఒక మా పాలంటికి కూడా అప్పులేము. ఉన్నావా? లేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పు లేకుండా దేవుడు నడిపిస్తాడు. అప్పు లేకుండా దేవుడు నడిపించాలంటే ఏం చేయాలి? ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. నీ వలనేనయ్యా నేను ఆశీర్వదించబడేది, నీ వలనే తండ్రి నేను దీవించబడేది, నా స్థితిగతులు మార్చేవాడవు నీవయ్యా అని దేవుని దగ్గర అడగాలి. మొన్నే పోయిన వారంలో 3 రోజులు మీటింగ్స్ పెట్టాం. మళ్ళీ ఒక 10 రోజులు 15 రోజులు గ్యాప్ తీసుకుని మళ్ళీ మీటింగ్స్ పెడుతున్నాం. ఒక్కసారి మీటింగ్ పెడితే అప్పులు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని మహాకృపని చెప్పనా, ₹1 సింగిల్ పైసా కూడా ఎక్కడ మనం అప్పులేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 సింగిల్ పైసా
ఎక్కడ ఎవ్వరికి మనం అప్పులేం. రికార్డింగ్ అవుతుంది లైవ్లో. మీటింగ్స్ పెట్టి అప్పు చేసి మనం మీటింగ్స్ పెట్టలేదు. వినండి, అప్పు చేసి మనం మీటింగ్స్ పెట్టలేదు. అందుకే ఆ సభల పేరేం పేరు పెట్టండి? హోసన్నా విశ్వాస సభలు. విశ్వాసంతో ప్రారంభించాము, విశ్వాసము ద్వారా జయం పొందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సభలు పెట్టక మునిపే దేవుడు నాతో మాట్లాడి ఈ పేరు పెట్టు. ఏ పేరు? హోసన్నా విశ్వాస సభలని పేరు పెట్టు. ఈ పేరు ఎక్కడైనా ఉందేమో అని చెప్పి ఇంటర్నెట్లో చూస్తే ఎక్కడ హోసన్నా విశ్వాస సభలనే పేరే లేదు. మొట్టమొదటిసారి మనమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సభలకు ఏం పేరు పెట్టాలి ప్రభా, ఏం పేరుతో సభలు ప్రారంభించాలి అనుకుంటే దేవుడు ఈ పేరు ఇచ్చాడు. అందుకే బ్యాక్గ్రౌండ్ కూడా అదే వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఇక మీదట అదే పేరుతో వెళ్ళిపోతుంది మన సభలన్నీ. ఎన్ని సంవత్సరాలు సభలు జరిగినా ఇక అదే పేరు, హోసన్నా. అంటే విశ్వాసంతో ప్రారంభిస్తే కొద్దివే ఉంది. విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు పందెమందు ఓపికతో పరిగెత్తు, జయము నీదే. ఆమేన్. విజయము నీదే. నీవు ఆయన యందు నిలిచి ఉండు. ఆయన మాటలు నీ యందు నిలిచి ఉండ. నీకేది ఇష్టమో ఆయన అడుగు, ఆయన నీకు అది ఇస్తాడు. నీవు ఫలించుట వలన నా తండ్రికి మహిమ. నువ్వు ఫలించలేదనుకోండి, ఏంటోనండి, అందరూ అంటున్నారు ఏమని? యేసు ప్రభువుని నమ్మితే బాగుపడతారని, యేసు ప్రభువుని నమ్మితే అన్నీ బాగుంటాయని, యేసు ప్రభువుని నమ్మితే పరిస్థితులు చక్కబడతాయి అంటున్నారు. కానండి, నేను కూడా యేసు ప్రభువుని నమ్మానండి, మరి ఏంటో నా స్థితిగతులు బాగుపడలేదండి అని చెప్పేవాళ్ళు లేరా? ఉన్నారు. మరి ఎందుకు బాగుపడలేదు? ఎందుకు బాగుపడలేని చెప్పనా? వాళ్ళ మనసు చంచలమైన మనసు. ఏ మనసు? చంచలమైన మనసు. స్థిరంగా ఉండదు. కాసేపు యేసు ప్రభు మీద, కాసేపు ఆ దేవుడి మీద, కాసేపు ఈ గుడి మీద, కాసేపు మసీదు మీద, కాసేపు అక్కడ. స్థిరమైన మనసు ఉండదు. కాసేపు ఆ దేవుడి మీద, కాసేపు ఈ దేవుడి మీద ఉంటారు. స్థిరమైన మనసు ఉండదు. నమ్మితే ఎవరినైనా ఒకళ్ళే నమ్ముకో, 10 మందిని ఎందుకు నమ్ముకుంటావు? అర్థమైందా? 10 మందిలో పడ్డ పాము సావదో, పారిపోయింది. ఎందుకంటే ఆడు కర్రేసి ఈడు కర్రేసి పాము తప్పించుకోండి తప్ప పాము మీద మాత్రం కర్ర పడదు. ఎవడికాడు నేను కొట్టాలి అందరు కర్రలేస్తూ ఉంటే ఆడి కర్ర మీద ఇంకొకటి కర్ర మీద పడతా ఉంటుంది. ఈలోపు తప్పించుకొని వెళ్ళిపోతుంది. అంతే. అర్థమైందా? ఒకడు పడవలో ప్రయాణం చేస్తా అనుకుంటున్నాడంట. ఒకసారి మునిగిపోతున్నప్పుడు అన్నాడంట, దేవుడా, మనసులో ఏదో దేవుడు అనుకుని, దేవుడా రా అన్నాడంట. ఆ దేవుడు వచ్చే మరుక్షణమే ఇంకొక దేవుడిని పిలిచాడంట. ఆ దేవుడు అనుకున్నాడు, ఈ దేవుడిని పిలిచాడు కదా, ఆయన వస్తాడులే అని ఈ దేవుడు అనుకున్నాడు. మళ్ళీ ఆ దేవుడిని పిలిచిన మరుక్షణం ఇంకొక దేవుడిని పిలిచాడంట. ఆ దేవుడు అనుకున్నాడు, ఈ దేవుడిని పిలిచాడు కదా, ఆయన చూసుకుంటాను, నాకెందుకు ఊరుకున్నాడు. అంతే. చివరికి ఎవరు రక్షించలా, మునిగిపోయాడు. రక్షించగలిగిన వాడు ఒక్కడు మనకు చాలు. దేవునికి స్తోత్రం. ఎలాగని ట్యూబ్లైట్లు ఎన్ని ఉంటే ఉపయోగం ఏంటండి? వెలిగేది ఒకటి ఉంటే చాలు. నేనేం చెప్తున్నా తెలిసిన, మీరు సరిగ్గా ఒక దేవుని నమ్ముకోండి. బాగా అర్థమవుతుందా? సరిగ్గా ఒక దేవుని నమ్ముకోండి, ఒక దేవుని మీద ఆధారపడండి. అటా ఇటా అంతే. ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. అటు ఇటు నిలువెచ్చకుండా మాకు చేస్తే యేసుప్రభు భక్తి చేయి, లేకపోతే నీకు ఇష్టమైన భక్తి చేయి. చేస్తే యేసుప్రభు భక్తి చేయి, లేకపోతే నీకు ఇష్టమైన భక్తి. తప్పేం లేదు అందులో. ఎవరికి నచ్చిన మార్గంలో వెళ్ళటం, ఎవరికి నచ్చిన భక్తి చేయడం తప్పేం కాదుగా.
రాజ్యాంగం మనం కల్పించిన హక్కు కదా కదా. కానీ అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఉండి ఎవరికి నష్టం? నీకే. నీకు అర్థం కావట్లే విషయం, ఎప్పుడు తెలుసుకుంటావు? అటు ఇటు ఉండి నువ్వే నష్టపోతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, ఈ ముసలమ్మలు, వీళ్ళు తక్కువ వాళ్ళు కాదు. వత్త పిల్లకాయలు వేసుకొస్తారు. ఇక వాక్యం వినకుండా ఆ పిల్లలతోనే సరిపోతాడు. అటు ఇటు తిరుగుతూ మాట్లాడుకుంటున్నారు. చూడండి వాళ్ళు అటు ఉన్నారు. లెగుతుందామా, పట్టుకుని లాగి కింద కూర్చోబెట్టండి. దేవుని స్తోత్రం. జై అన్నారా? అటు ఇటు భక్తి చేసి స్థిరమైన జీవితం లేక నష్టపోతున్నావు నువ్వు. యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నా నోటి నుండి నేను నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అంటాడంట ప్రభు. మీరు ఎప్పుడైనా అని ఊసి కాసేపు తర్వాత మళ్ళీ అంటారా? ఎంత చండాలంగా చూడండి ఆ మాట అంటేనే ఎంత చండాలం అనిపిస్తుంది మీకు. అట్లా ఉన్నాయి కొంతమంది బతుకులు. మరి అందుకే అంత ఘాటుగా చెప్పాల్సి వస్తుంది. కొంతమంది బతుకులు అలాగే ఉన్నాయి. ఉంటే అటైనా ఉండాలి, లేదా ఇటైనా ఉండాలి, అటు ఇటు కాకుండా ఉంటున్నారు. అర్థమవుతుందా? అటు ఇటు కానోళ్ళు చాలామంది బయలుదేరారు ఈ మధ్య. వాళ్ళ వల్లే పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయి. అటు ఇటు కానోళ్ళు కొంతమంది తయారయ్యారు. వాళ్ళ వల్ల మన జీవితంలో ఎన్ని సమస్యలు వస్తున్నాయో, ఎన్ని గొడవలు వస్తున్నాయో, ఎన్ని అలర్లు రేగుతున్నాయో. కనుక మనం గుర్తుపట్టవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభువు అంటున్నారు, మీరు నా యందు నిలిచి ఉండండి. నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నా మాటలు నిలిచి ఉండనివ్వండి, మీరు బహుగా ఫలిస్తారు. బహుగా ఫలిస్తారు. మనం బహుగా ఫలించడం పరలోకపు తండ్రికి మహిమ. రెండు, మనకెంతో సంతోషం. మనం ఫలిస్తే మనకు ఆనందమా? ఆనందమా కాదా? ఆనందమే. మనం ఫలిస్తే మనకు ఆనందం, మనకు లాభం. కనుక మనం ఫలించుదుముగాక. ఆమేన్. యేసు ప్రభు వారి స్థితిని ఎరిగి కుడివైపు వల వేయమంటే కుడివైపు వల వేశారు ఆయన మాట ప్రకారం. ఎప్పుడైతే యేసు ప్రభు మాట విని కుడివైపు వల వేశారో విస్తారమైన చేపలు వచ్చాయట. ఏమొచ్చాయి? విస్తారమైన చేపలు. ఎవరి మాట వింటే? నేను పలానా వాళ్ళు మాట విన్నానండి, మా ఇంటి పక్కన వాళ్ళు ఇలా చెప్పారండి, అదిగో వాళ్ళు అలా చెప్పారండి అని చాలామంది చెప్తూ ఉంటారు నాతో. ఒక ఆయన ఎవరో చెప్పారంట, ఆయన చెప్పాడని అలాగే చేద్దామంటున్నాడు నాతో. నేనన్నాను, అలా కుదరదండి, అది జరగదు, అది మంచిది కాదు అంటే, లేదు లేదండి అలాగే చేయాలంటున్నాడు. అర్థమవుతుందా? సరేలే, ఆయన మాట మనం ఎందుకు కాదనలే, సరే అలాగే చేద్దామని చెప్పి ఎవరో ఒకరు సర్దుకుపోవాలిగా. ఆయన సర్దుకుపోవట్లేదు, నేను సర్దుకుపోదాం, సర్దుకుని చూద్దామని ఏం జరుగుతుందో చూద్దామని ఊరుకున్నాం. ఆయన మాట ప్రకారం జరిగితే అంత నష్టపోయి, అంత పాడైపోయి, అంత చెడిపోయింది. తర్వాత అడిగితే అంటున్నాడు, ఏమోనండి ఆయన చెప్పాడు, ఆయన మాట మీద నమ్మకంతో చేశాను, ఇట్లా జరిగింది. ఎట్లా జరిగింది? నష్టం జరిగింది. ఇప్పుడు యేసు ప్రభుతో కూడా శిష్యులు అంటున్నారు, అయ్యా నీ మాట ప్రకారం మేము వల వేస్తున్నాం అని వల వేస్తే ఏం దొరికినాయంటే వారికి విస్తారమైన ఆశీర్వాదాలు దొరికాయి, విస్తారమైన దీవెనలు దొరికాయి, విస్తారమైన సమృద్ధి దొరికింది వాళ్ళకి.
హల్లెలూయా. ఈ రోజున యేసు ప్రభు చెప్పినట్లు చేస్తే నీ జీవితంలో సమృద్ధి, నీ కుటుంబంలో సమృద్ధి, నీ ఇంట్లో ఆశీర్వాదాలు, నీ బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదాలు, నువ్వు కోయలేనన్ని విస్తారమైన దీవెనలు కోస్తావు. వడి పట్టినా వడి సరిపోనంత విస్తారమైన దీవెనలు దేవుడు నీకు ఇస్తాడు. కానీ నువ్వేమో దేవుని మాట వినకుండా మనుషుల మాటలు వింటూ ఉంటావు. ఆడు పెద్దోడండి, వీడు పొట్టోడండి, ఆడన్నీ తెలిసిన తెల్లోడండి, వీడన్నీ మెరిసిన నల్లోడండి, ఈ కబుర్లు చెప్తూ ఉంటారు. వయసులో ఎంత పెద్దోడండి, ఆయనకి ఎన్ని అనుభవాలు ఉంటాయండి. బొంద బూడిద ఏముండదు. నేను ఎప్పుడో మాట చెప్తా, అనుభవం అనేది ఎదిగిన దాన్ని బట్టి రాదు. అనుభవం అనేది ఈ నెరిసిన దాన్ని బట్టి రాదు. అనుభవం ఎలా వస్తుందో తెలిసిన, హృదయానికి తగిలిన గాయాలు నేర్పే పాఠాల ద్వారా వస్తుంది అనుభవం అంటే. దేవునికి స్తోత్రం. జీవితంలో తగిలిన గాయాలు ఏవైతే ఉన్నాయో, జీవితంలో నేర్చుకున్న పాఠాలు ఏవైతే ఉన్నాయో, వాటి ద్వారా వచ్చేదే అనుభవం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మీరు మనుషుల మాటలను బట్టి ఏది చేయొద్దు. ఎవరి మాటను బట్టి మీరు చేయాలి? యేసయ్య మాటను బట్టి మీరు చేస్తే విస్తారమైన దీవెనలు మీకు వస్తాయి. యేసయ్య మాట అద్భుతాలు చేసే మాట. యేసయ్య మాట జీవితంలో ఏదైనా చేయగలిగినటువంటిది దేవుని మాట. ప్రైజ్ ది లార్డ్. సృష్టిని శాసించగలిగినది, సృష్టిని కలుగ చేసినది, కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, చెవిటివారిని, అంగహీనులను, చచ్చిన వారిని లేపినది యేసయ్య మాట. యేసయ్య మాటలు ఏముంది? శక్తి ఉంది. యేసయ్య మాటలు ఏముంది? జీవం ఉంది. యేసయ్య మాటలు ఏముంది? అద్భుతం ఉంది. యేసయ్య మాటలు ఏముంది? మహత్తరమైన కార్యం ఉంది. మహా గొప్ప కార్యములు చేయగలిగిన మాట యేసయ్య మాట, జీవింప చేయు మాట. కనుక మనం ఎవరి మాట వినాలి? ఎవరికి లోపడాలి? ఎవరి దగ్గర నిలబడాలి? ఎవరి సన్నిధిలో ఉండాలి? అది యేసయ్య సన్నిధిలో నువ్వు ఉన్నట్లయితే, యేసయ్య పాదాల దగ్గర నువ్వు కనిపెట్టుకున్నట్లయితే, దేవుని వాక్యం రాయబడింది, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు. మనం ఎవరము? ఆయన పిల్లలం. ఆయన మన తండ్రి. ఆయన తన పిల్లలను ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ సిగ్గుపరచడు, అవమానపరచడు. కనుక మనం తల ఎత్తుకునే వారిలాగా దేవుడు చేస్తాడు. మీరు తలగా ఉంటారు కానీ తోకలా ఉండరు. మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాం? తలగానా తోకగానా? ఎక్కడో చోట ఉండనివ్వండి, ఏదో ఒక మూలం మేము పడి ఉంటాంలే కానీ ఎక్కడుంటే ఏమైంది? కొంతమంది సర్దుకుపోయే జీవితాలు. ఏ జీవితాలు? దేనికైనా సర్దుకుపోతారు వాళ్ళు. సర్దుకుపోవడం, దాన్ని రాజీ పడే జీవితం అంటారు. దాన్ని ఏమంటారు? రాజీ పడిపోవడం. దేవుడికి అన్నీ తెలుసులే, ఇదొకటి మళ్ళీ పైపెచ్చు వాడుక. వాళ్ళకి వాడుక మాట. దేవుడికి అన్నీ తెలుసులే అయ్యా, ఏమైందిలే కానీ సర్దుకుపోదాం, తినేద్దాం, వెళ్ళిపోదాం, పర్లేదు, తెచ్చేసుకుందాం, అయిపోయిందిలే, వచ్చేద్దాం. ఇవన్నీ మాట్లాడుతుంటారు వాళ్ళు. అర్థమవుతుందండి? రాజీ పడిపోయే జీవితం. సైతానుగాడి మాటకి, సైతానుగాడి మనుషుల మాటకి, ప్రతి దానికి, పాపానికి, అడుక్కోవడానికి, తినడానికి, తెచ్చుకోవడానికి, అన్నిటికీ సర్దుకుపోవడమే. యేసు రక్తమే చేయం. సర్దుకుపోయే జీవితం మనకొద్దు. ఎలా ఉండాలి? తలగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి? తోకగాను నడుముగానే ఉంటాంలేండి. చేప తినేది ఎప్పుడు తోక చేప తింటలేదా? నడుము తింటలేదా? నడుములాగా ఉందాంలే, మధ్యలో ఉందాంలే,
ఆ చివర తోక ఉండదు కదా, తోకలు ఆ చివరిలో ఉందాములే. వద్దు. ఎలా ఉండాలి మనం? తలగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనగా ఉండాలి, ఉన్నత స్థలముపై నిలబడాలి. దేవునికి స్తోత్రం. ఉన్నత స్థలములపై నిలబడాలి. ప్రభు నేను ఎక్కడ ఉంచాలని కోరుతున్నాను తెలిసిన? తనతో తన దగ్గర ఉన్నత స్థలముపై ఉండాలని కోరుతున్నాడు. ఆమేన్. ఉన్నత స్థలములపై ఉండాలని. మీ పిల్లలు ఎక్కడ ఉండాలని కోరుకుంటారు? స్కూల్ ఫస్ట్ ఉండాలని కోరుకుంటారా? స్కూల్లో అందరికంటే లాస్ట్ ఉండాలని కోరుకుంటారు? నేను టీవీలో అందరికంటే టాప్ ర్యాంక్ వచ్చినటువంటి ఒక సహోదరుని వేశారు. 600కి 600 వచ్చాయి. అదే టైంలో 600కి ఒకే ఒక్క మార్కు వచ్చిన ఆమెను కూడా చూపించారు. ఒకే ఒక్క మార్కు తెచ్చుకుంది, ఒక్క మార్కే. పాపం అది కూడా గ్రేస్ మార్కులా కలిపి ఉంటారు అనుకున్నా నేను. ఫోన్లో ఒక్క మార్క్ కూడా అయిపోతే మరీ బాగోదని చెప్పి ఒక మార్క్ వేసి ఉంటారు. అన్నిట్లో జీరోనే, అన్నిట్లో జీరోనే. అర్థమవుతుందా? ఏది ఆశీర్వాదకరమైన జీవితం? ఒకటి రావడం ఆశీర్వాదమా? దేవుడు మీరు పిల్లల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నారో దేవుడు కూడా తన పిల్లలు అలా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనం అందరము కూడా ఆయన పిల్లలలాగా ఉండాలని కోరుకోవాలి. ఆయన పిల్లలలాగా జీవించాలని కోరుకుంటున్నాడు దేవుడు. మనం ఎలా ఉండాలి? తలగా తలగా తలగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, యోహాను రాస్తున్నటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన 2:6. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన యందు నిలిచి ఉండువాడు ఎలా నడుచుకుంటాడంట? వంకర టెంకరగా నడుస్తాడా? ఆయన వలే. పాము చూసారా? పాము ఎలా నడుస్తుంది? చిన్నగా రైల్వే ట్రాక్ లాగా వెళ్తుందా? పాము ఎలా నడుస్తుందండి? ఇట్టపోయి తిరుగుతూ ఉండదు. మెలికలు తిరుగుతూ ఉండదు. దాని జీవితం తిన్నగా నడవడం ఎప్పుడు రాదు. పేత కూడా అంతే. పేత కూడా ఎప్పుడు వంకర నడితే తప్ప తిన్నగా ఎప్పుడు నడవదు. దాని కళ్ళు ఉంటాయి ముందుకిట్టగా పైకొచ్చి, కానీ ఇటు నడుస్తుంది తప్ప ఇలా ఎప్పుడు తిన్నగా నడవదు. అది అర్థమవుతుందా? పాము కూడా అంతే. ఇట్టా మెలికలు తిరుగుతుంది తప్ప తినకపోదు. ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఆయన వలే. అర్థమవుతుందా? సింహం ఎలా నడుస్తుంది? టీవీగా నడుస్తుంది. ఎలా నడుస్తుంది? టీవీగా నడుస్తుంది. గాండ్రించుకుంటూ నడుస్తుంది. చాలా సంతోషంతో తనదే రాజ్యం అన్నట్టు రాజరికపు టీవీతో నడుస్తుంది. మరి సింహం కడుపును పుట్టిన సింహం పిల్లలు అటు నడుస్తాయి, అవి కూడా అటు నడుస్తాయి. చిన్నప్పటి నుంచి ఎవరిని చూస్తున్నాయి? వాళ్ళ అమ్మనే వాళ్ళ నాన్న చూస్తూ ఉంటాయి. అవి ఎదిగే కొద్దిగా అటు నడుస్తుంటే అవి కూడా అట్టగా నడుస్తాయి. రొమ్మిడుసుకుని నడుస్తూ ఉంటాయి, టీవీగా నడుస్తూ ఉంటాయి, గాండ్రిస్తూ నడుస్తూ ఉంటాయి కదా. ఎందుకని? అవి సింహపు పిల్లలు. మన ప్రభు ఎవరు తెలుసునా? యూదా గోత్రపు కొదమ సింహం. మన ఎవరు పిల్లలు?
ఆయన పిల్లలం. దేవుని వాక్యం అదే అంటుంది. పంది కడుపున పంది పిల్లలే పుడతాయి, సింహం కడుపున సింహం పిల్లలే పుడతాయి. దేవుని వాక్యం అంటుంది, ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఆయనలాగా నడుచుకుంటాడంట, ఆయన వలే నడుస్తాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మధ్య ఏముంటుందండి, ఫోన్లో రీల్స్ వస్తున్నాయి. ఆ రీల్స్లో ఒక ముసలమ్మ వాళ్ళ అమ్మ ఇట్లా వంకరగా నడుచుకుంటూ వెళుతుంది. ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే వెనక పిల్ల కూడా లేదు, చిన్నపిల్ల, బొడ్డు పిల్ల. ఆ పిల్ల కూడా ఇలా పెట్టి ఇలా నడుచుకుంటూ పోతుంది. అర్థమవుతుందా? అంటే ఏంటి, వాళ్ళు ఎట్లా నడుస్తున్నారో చూసి అలాగే అనుకరణ చేసి నడుస్తుంది. పెద్దవాళ్ళు ఇలా వెనక చేతులు పెట్టుకుని నడుతున్నారు అనుకోండి, వీళ్ళు కూడా ఏం చేస్తారు, వెనక చేతులు పెట్టుకున్నట్టు ఊపుకుంటూ నడుస్తుంటారు. అర్థమైందా? అంటే అర్థం ఏంటి, తల్లిదండ్రులను పోలి పిల్లలు నడుస్తున్నారు. ప్రభు అంటున్నాడు, ఆయన యందు నిలిచి ఉన్నవాడు సంగతి చెప్తున్నాడు. ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఆయన వలే నడుస్తాడట. అంటే అర్థం ఏంటి, ఆయన క్షమించినట్లు క్షమిస్తాడు, ఆయన ప్రేమించినట్లు ప్రేమిస్తాడు, ఆయన చెప్పినట్లు నడుస్తాడు, ఆయన ఇష్టాన్ని జరిగిస్తాడు, ఆయన ఏం చెప్తే అదే చేస్తాడు. ఇక అంతే. ఎవరైనా యేసయ్య. కనుక మనం అందరం కూడా మన జీవితాల్లో ఎవరి వలె నడవాలి, ఎవరిని పోలు నడవాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ మోకరించండి. ప్రతి ఒక్కరు మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. అయ్యా, నీకు వేరుగా ఉండి నేనేమీ చేయలేనయ్యా, నీకు వేరుగా ఉండి నేను ఫలించలేనయ్యా, నీకు వేరుగా ఉండి నేను జీవించలేనయ్యా. అందరూ ప్రార్థన చేసుకోవాలి. ప్రభు హస్తాలకు అప్పగించుకొని, దేవుని చేతులకు అప్పగించుకొని ప్రార్థన చేసుకునండి. నీకు వేరుగా ఉండి నేనేమీ చేయలేనయ్యా, నీకు వేరుగా ఉండి నేను ఫలించలేనయ్యా, నేను నీలో నిలిచి ఫలించాలని ఆశపడుతున్నానయ్యా. యోసేపు వలన నన్ను ఫలింపచేయండి. ఇదిగో రూతు ఫలించినట్లుగా నేను ఫలించాలయ్యా. అడగండి. అందరూ ప్రభు సన్నిధిలో మిమ్మల్ని మీరు దేవుని హస్తాలకు అప్పగించుకొని ప్రార్థన చేసుకునండి. ఆయనందు నిలిచి ఉండేవాడు ఆయన వలె నడుచుకుంటాడు. ప్రభు అడుగుతున్నాడు, పిల్లలారా, మీ యొద్ద ఏమైనా ఉన్నదో తినుటకు అంటే మా దగ్గర ఏమీ లేదయ్యా. ఈ రోజు నువ్వు దేవుని బిడ్డవే, యేసుని ఎరిగిన వ్యక్తివే, కానీ నీ దగ్గర ఏమీ లేని స్థితిలో ఉంటున్నావేమో. ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. రండి, నా మాట వినండి. ఇదిగో దోణి లోతుకు నడిపించి కుడి పక్క వెలవేయమనగా వలవేసి విస్తారమైన ఆశీర్వాదాలు, విస్తారమైన దీవెనలు పొందుకున్నారు. ఈ రోజున దేవుని మాట ప్రకారం చేస్తున్నావా? మనుషుల మాట ప్రకారం చేస్తున్నావా? మనుషుల ఆలోచన అనుసరించి నడుస్తున్నావో, దేవుని ఆలోచన ప్రకారం నడుస్తున్నావో? పరిశీలన చేసుకో, ప్రార్థన చేసుకో, దేవుని హస్తాలకు అప్పగించుకో.